ధీరజ్కి తన ఫ్రెండ్ కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు. రే ఏంట్రా ప్రేమ కాఫీ షాప్లో పనిచేస్తుంది అని చెప్పి అంటాడు. అది వినగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ప్రేమ కాఫీ షాప్లో పనిచేస్తుందా అని చెప్పి అంటాడు. అవునరా నేను ఇక్కడే చూశాను అని చెప్పి అంటాడు. సరే ఎక్కడ అడ్రస్ చెప్పు అంటే వెంటనే తనకు చెప్తాడు. ఇక ధీరజ్ అయితే ప్రేమ కోసం కాఫీ షాప్కి వెళ్తాడు. కాఫీ షాప్కి వెళ్ళగానే అక్కడ ఉన్న ప్రేమ అందరికీ కూడా సర్వ్ చేస్తూ ఉంటుంది. అది చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ప్రేమయేనా, ప్రేమ ఇక్కడ పనిచేయడం ఏంటి, అసలు ప్రేమకి కర్మ ఎందుకు పట్టింది, అసలు తనకి బుద్ధి ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే అలా వస్తూ వస్తూ అక్కడ ఉన్న ధీరజ్ని చూస్తుంది. చూసి ఒక్కసారికి షాక్ అయిపోతుంది. ఏంటి ధీరజ్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న ప్రేమని చూసి ధీరజ్ షాక్లో ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ప్రేమని రమ్మని పిలుస్తాడు. దాంతో ప్రేమ అయితే ధీరజ్తో పాటు కలిసి వస్తూ ఉంటుంది. అలా వస్తూ రాగానే తనైతే తీసుకుని వెళ్తాడు. ఇక ఒక చోటుకి తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ప్రేమ ఇది, నువ్వు చేస్తున్న పని ఏంటి, నీకు అసలు బుద్ధి ఉందా, నీకు అసలు కొంచెమైనా జ్ఞానం ఉందా, నువ్వు కాఫీ షాప్లో పనిచేయడం ఏంటి, నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, మా నాన్న పరువు తీయడానికేనా అని చెప్పి అంటాడు. అది వినగానే ప్రేమ అయితే ఇలా అంటుంది. నీకు మీ నాన్న అన్న మాటలు నువ్వు మర్చిపోయావేమో, నేనైతే మర్చిపోలేదు. మీ నాన్న మనల్ని కష్టపడి మన కాళ్ళ మీద మనల్ని నిలబడమన్నారు కదా, అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ధీరజ్ అయితే లేదు, నువ్వు ఇలా చేస్తే మా నాన్న పరువు పోతుంది అని చెప్పి అంటాడు. అది వినగానే ప్రేమ అయితే నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే నేను మాత్రం ఇలా నా కాళ్ళ మీద నేను నిలబడడానికి ఏదో ఒక జాబ్ చేస్తాను, నువ్వేమనుకున్నా నాకు అనవసరమని ప్రేమ అంటుంది. అది విని ధీరజ్ షాక్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.